నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పిఠాపురంకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ప్రజల నుంచి మంచి స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. దాంట్లో సినిమాల గురించి ఆయన చెప్పినటువంటి అంశం ఆసక్తికరంగా మారింది. ఇంతకు సినిమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తారా లేకుంటే ఆపేస్తారా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. చందు శ్రీనివాస్ సార్, నమస్తే. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే ఆయన సినిమాలను వదిలేస్తున్నట్టుగా అనుకోవచ్చా, లేకుంటే సినిమాలను కూడా ఇంకా వదిలేయము అని చెప్పింది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు అంటారు ఆ స్పీచ్ని? డెఫినెట్గా సినిమాల్లో ఉంటాననేదే ఇండికేషన్ వచ్చింది. అది అతనికి ఆయనకున్న కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులకి ఒక మంచి వాతావరణం అనిపించింది. ఎందుకంటే ఇంత సీరియస్గా పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారు ఇక 3 సినిమాలు చేతిలో ఉన్నాయి, అది కంప్లీట్ చేస్తాడా లేదా అనేది మీమాంస చాలా మందిలో ఉంది. అది అడిగారు స్వయంగా పిఠాపురంలో విజయోత్సవ సభలో మాట్లాడేటప్పుడు. అడిగినప్పుడు ఓజీ 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 అని చెప్పేసి ఎక్కువ మంది ప్రజలు, వేలాది మంది అడిగేతలకి డెఫినెట్గా వస్తుంది, నాకు కూడా కొద్దిగా టైం ఇవ్వండి అన్నాడు. ఒకటే మనకి అక్కడ గమనించింది ఏంటంటే కొద్దిగా టైము, అంటే 2 నెలల 3 నెలల, ఎందుకంటే గాడిలో పెట్టాలి కదా. అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, ఛిద్రమైన రోడ్లని సక్రమంగా పెట్టాలంటే కొద్దిగా సమయం ఇవ్వాలి. ఎందుకంటే కీలకమైన శాఖలు గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అడవులు కావచ్చు, అడవులు మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. రెడ్ శాండిల్స్ అక్రమ రవాణా మనకు తెలుసు. అది నేపాల్ దాకా వెళ్ళి అంటే రోడ్లన్నీ అక్కడ ఆగినాయి అంటే కీలకమైన శాఖలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. దానికి న్యాయం చేయాలి. ప్రజలకి నెలకి ఫస్ట్ సారికి జీతాలు తీసుకునే పరిస్థితి తీసుకురావాలి. పెన్షన్స్ ఆనందంగా అది పెంచుకుంటా వెళ్ళిపోయి ఏరియర్స్తో కలిపి 7,000 రూపాయలు ఇచ్చారంటే వాళ్ళ ఆనందం ఎంత ఉందో మనం చూసాం. 3 నెలల వరకు నేను పూర్తిగా దీని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను, కొంత టైం వేయండి, ఆ తర్వాత చూద్దాం అన్నట్టుగా అన్నారు. అంటే 3 నెలల తర్వాత నుంచి షూట్లు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాలు చేశాడు, రాజకీయాలు చేశాడు. చేయకూడదనేమీ లేదు ఇక్కడ. సినిమాల ద్వారానే ఆయన లక్షలాది మంది కోట్లాది మంది అభిమానం పొందాడు. మెగా ఫ్యామిలీకిలో అత్యంత మెగాస్టార్ని గారు మించి పవన్ కళ్యాణ్ గారికి అంత ఇమేజ్ వచ్చింది. అది సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో, పాలిటిక్స్లో కావచ్చు. కాబట్టి ఇప్పుడు సినిమా వీక్షకులు చాలామంది ఏంటంటే ఆయన్ని నటన నుంచి దూరం అయితే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ నటన ద్వారా ఆయన ప్రేమించి ఇష్టపడే రాజకీయాల్లో కూడా ఆయనతో పాటు నడిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ 3 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్. హరహర వీరమల్లు, ఆయన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. ఈ 3 సినిమాల్లో డెఫినెట్గా ఏఎం రత్నం గారు తీసే హరహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ అనేది మారినా యాక్చువల్గా అమెజాన్కి ఇచ్చారు. అన్నీ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయి అక్టోబర్లో రిలీజ్ కాడి నుంచి ఇప్పుడు ఆయన ఈ 2-3 నెలలు అన్నాడు కాబట్టి కొద్ది టైంగా ఇదే అవకాశం ఉంది తప్పితే దానికి 40% ఇక మిగిలి ఉంది. చారిత్రాత్మకమైన సినిమా కాబట్టి 5 భాషల్లో తీస్తున్నారు. అదే అద్భుతంగా ఉంటుంది. ఈయనైతే చాలా బాగుంటుందని చెప్పేసి ఏఎం రత్నం గారు ఖర్చుకు వెనకడకుండా తీస్తున్నాడు. ఇకపోతే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఆయన కూడా డైరెక్టర్గా ఎంత పేరుందో మనం చూసాం. సుజిత్ మంచి సినిమా, రన్ రాజేశ్వరన్ తర్వాత సాహో తీశాడు. అంటే ప్రభాస్ని ఎలివేషన్ ఆ విధంగా చూపించగలిగాడు. ఇకపోతే ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా షేడ్స్లో చూడాలో, ఒక వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారిని ఏ విధంగా చూసి ప్రేక్షకులు మనల్ని పొందారో ఆ షేడ్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి ఒక గ్యాంగ్స్టర్గా. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఉత్సాహం ఉంది. ఆయన నోటి నుంచి కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ 3 సినిమాల గురించి చెప్పాడు. ఓజీ చాలా బాగుంటుంది చూడమని చెప్పాడు. అంటే కమిటెడ్ అయినటువంటి సినిమాల వరకు ఓకే, 3 ఎట్లన్నా లేట్ అయినా కూడా ఫినిష్ చేస్తారంట. బట్ నిన్న ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని చూస్తే పరిపాలన మీద మొదటి శ్రద్ధ వహించిన తర్వాత సినిమాలకు కేటాయిస్తారంటే ఈ 3 తర్వాత కూడా ఇంకా సినిమాలు కూడా తీసేటువంటి అవకాశం ఇంకా సజీవంగా ఉందా అనే ప్రశ్న ఉంది. అంటే ఉంటాను నేను, అంటే నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటానని స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉన్న షెడ్యూల్లో ఒక్కొక్క సినిమాకి 4-5 రోజులు నాకున్న సమయంలో ఒకవైపు ప్రభుత్వ పాలన ప్రజారంజకంగా సాగాలి. అంతకుముందు అభివృద్ధి సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి దీన్ని ప్యాచ్ వర్క్ చేయాలంటే సంస్థల మీద పూర్తిగా అవగాహన చేసుకుని టైం అంతా ప్రజల కోసం, ప్రభుత్వ కార్యకలాపాల కోసం కేటాయించాలి. అదే సమయంలో పిఠాపురం అభివృద్ధి ఈ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నాను కాబట్టి పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలా, టూరిజం స్పాట్గా చేయాలి, ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయాలనేది ఆయన బ్లూ ప్రింట్లో భాగం. కాబట్టి దీంతో పాటు నాకున్న టైంలో ఒక్కొక్క సినిమాకి 4-5 రోజులు కేటాయించి వాళ్ళు కూడా నిర్మాతలు కూడా మనకు ఫ్లెక్సిబుల్గా చెప్పారండి. పవన్ గారు ఎక్కడుంటే అక్కడే లొకేషన్స్ వేసుకుంటామని. అంటే వాళ్ళు చూడండి, నిర్మాతలు కూడా చాలా ఇదిగా ఉన్నారు. ఈ సినిమా ఈ 3 సినిమాలు కూడా హిస్టారికల్ సినిమాలు కాబట్టి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కావచ్చు, సర్దార్ భగత్ సింగ్, గాజు పగిలే కొద్ది పొదనెక్కుద్ది అని చెప్పన్నారు. అది సినిమా ఇంకా రిలీజ్ కాకముందే రాజకీయాల్లో నిజంగానే పొదనెక్కింది, మంచి పని చేసింది.
100కి 100 స్ట్రైక్ రేట్ కూడా రావటం, 21 గెలవటం, 2కు 2 ఎంపీలు గెలవటం. ఈరోజు సినిమాల నుంచి ఒక రాజకీయాల్లో ఇండియాలో పొలిటికల్ స్టార్గా అవతరించాడు. కాబట్టి ఒక రకంగా సినిమా వీక్షకులకి, సినిమా అభిమానులకి, సినిమా ప్రేమికులకి మాత్రం పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పిన మాట ఆయనకి నోట్లో పంచదార పోసినట్టే, ప్రజలందరి నోట్లో అన్నట్టుగా అవపడుతుంది. చాలా ఉల్లాసంగా చెప్పాడు. మీరు నన్ను ఏదైతే ఆశించారో నా విజయం అంతా మీకు, నాకు ఉప ముఖ్యమంత్రి పదవి అయినా, పిఠాపురం ఎమ్మెల్యే అయినా మీ సొంతం, మీకు అంకితం ఇస్తున్నానని చెప్పడం చాలా మంచి పరిణామం. సినిమాల్లో ఉంటాననేది స్పష్టంగా ఆ సంకేతికాలు ఇయటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సైనికులు, వీర మహిళలు చాలా ఆనందంతో నిన్న వాళ్ళ కళ్ళల్లో చూసాం మనం. రైట్. అలాగే శ్రీనివాస్ గారు, అక్కడ తాలూకాకు సంబంధించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు, సరదాగా చాలా మాట్లాడారు ఆ నియోజకవర్గ ప్రజలతోటి. అంటే అభిమానం అప్పుడప్పుడు శృతి మించితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేసినట్టు కనిపించింది పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా, అంటే ఇప్పుడు ఎక్కడ గెలవడం అనే పరిస్థితి నుంచి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని గెలవక ముందే ఒక ఆలోచనతో ఒకటి హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఒక BMW కారు మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే ఎంత ప్రేమ ఉంటే ఆయన వేసుకుంటాడు. అంటే ఎమ్మెల్యే ఎక్కడ గెలవడం అని చెప్పేసి రకరకాలుగా విమర్శిస్తే మరి నోరుందని చెప్పి విమర్శించిన మంత్రులంతా ఏమైపోయారో తెలుసు, మన ఇంటికే పరిమితం అయిపోయారు. అసెంబ్లీ గేటు తాకలేమన్నారు, అసెంబ్లీ బద్దలు కొట్టుకొని వెళ్ళాడు 21 మందితో. కాబట్టి వాళ్ళకి దశాబ్దం కాలం ఆయన్ని ఆలోచించి ఆయన అసెంబ్లీ అడుగు పెట్టాలన్న అభిమానుల కోరిక కూడా మనం ఆలోచించుకోవాలి కదా. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని ముందే వేసుకున్నారు. తర్వాత ఇలా ప్రతి బళ్ళు మీద వేసుకోవడం అనేది శుతిమిత్తంగా ఏం చెప్పాడంటే అలా కాకూడదు, అది అలా ఇబ్బందికరంగా మారింది. అది ఆయన చెప్పినా కానీ అది తీసి, ఎందుకంటే ఆయన మీద అభిమానం ఎక్కడికి పోదు, కనెక్ట్ అయిపోయి ఉన్నాడు ప్రజల్లో, హార్ట్ఫుల్గా తీసుకున్నారు. కాబట్టి సొంత బండితో అమ్మా నాన్నలో లేకపోతే వాళ్ళు ఎర్న్ చేసిన తర్వాత వాళ్ళ జీతంతోనే బండి కొనుక్కునే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకొని పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నారంటే ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పి కూడా రాస్తున్నారు. అంటే వాళ్ళకి ప్రేమ అది వెలకట్లేదండి. కొన్ని వేల కోట్లు ఉన్న ఆ ఎమోషన్ అటాచ్మెంట్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఇది ఎవరికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. కాబట్టి శృతిమిత్తంగా అలా చేయొద్దు మీరు అనేది శృతిమిత్తంగా చెప్పాడు. అది ఒక రకంగా వాళ్ళని ఎలర్ట్ చేయటం ఒక మంచి పరిణామమే. మొత్తానికి ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంభాషణలు, స్పీచ్లు జరిగాయి. దాంట్లో భాగంగా ఈ మూవీస్కి సంబంధించింది ఒకటి. పూర్తిగా వీటినైతే ఇంకా పక్కన పెట్టట్లేదు, పాలనాపరమైనటువంటి విషయాలతో పాటుగా సినిమాలను కంప్లీట్ చేస్తాను, కొంత లేట్ అయినా అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడంతో అభిమానులు అయితే కొంత జోష్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి.